అందరికీ నమస్కారం. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన గురుగారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఇల్లు కట్టేటప్పుడు ఏమేమి వాస్తుకు చూస్తారో కొన్ని విషయాలు చెప్పండి సార్. అసలు వాస్తుని ఎందుకు నమ్మాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన దేహము, గృహము ఈ రెండింటికి కూడా సంబంధం ఉంది. దేహానికి వచ్చేసరికి నోరు, ఇది కదా మనం తినడానికని నోటి ద్వారం ఉంది, దొడ్డి ద్వారం ఉంది. అంటే సింహద్వారాన్ని ఇంటి విషయానికి వచ్చేసరికి ఆ సింహద్వారమే నోరుగా మనం భావిస్తాం. కళ్ళు, కిటికీలు ఇలా చెప్తాం. అలాగే దొడ్డి ద్వారం మనకెట్లా మనిషికైతే ఉన్నాయో ఇంటిని కూడా అలా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక దేహానికి, గృహానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. అలాగే గ్రహాలకి, గృహానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ఎందుకు నమ్మాలి అనేది ప్రశ్న వేసుకుంటే చాలా అంశాలు నేను కూడా ఒకప్పుడు నమ్మేవాడినే కాదు. ఎందుకంటే ఇవన్నీ ట్రాష్ అని కొట్టి పారేసి విశ్వకర్మ వాస్తు సిద్ధాంతం అనేది ఉంది. పూర్వంగా చాలా మయవాస్తు అని ఉంది. ఎందుకంటే మయసభ నిర్మించింది కూడా మయుడని చెప్తారు. ఇలా మనకు పురాతన కాలం ప్రాచీన వాస్తు గ్రంథాల్లో వాస్తుకు సంబంధించిన అనేక విషయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నైరుతి అలాగే ఈశాన్యం ఈ రెండు చాలా కీలకమైన స్థానాలుగా చెప్తూ ఉంటాం. మనకు 4 దిక్కులు అనుకుంటాం కానీ 8 దిక్కులు 8 దిక్కులు ఇంటికి. అలా అంటే దిక్కు లేని వాడికి దేవుడి దిక్కు అంటారు అనుకోండి, అది వేరే విషయం. ఏ దిక్కుని నివసించాలనేది వర్గు వాస్తు అనేది కింద వస్తుంది. బేసిక్స్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాస్తు విషయంలో మనం బేసిక్స్ అంశాలు నేర్చుకుందాం. గురుగారు, ఇప్పుడు కిటికీలు పెడతాం కదా గురువుగారు, ఆ కిటికీలు ఇప్పుడు ఒక సరిసంఖ్య ప్రకారం పెడతాం కదా, లింటల్ అబోవ్ ఉన్న వెంటిలేటర్స్ ఉంటాయి కదా, అవి కానీ మీకు కౌంటింగ్లో వస్తాయా లేదా అనేది ఇది చాలా మందికి ఉన్న సందేహం. కిటికీలాగానే లెక్క పెట్టాలి, వెంటిలేటర్స్ని లెక్క పెట్టకూడదు. వెంటిలేటర్స్ని సపరేట్గా లెక్కించాలి. సరిసంఖ్య పెట్టుకుంటాం కాబట్టి వెంటిలేటర్లని సరిసంఖ్యలో చూసుకోవాలి. అలాగే కిటికీలన్నింటినీ సరిసంఖ్యలో చూసుకోవాలి. ఇలా చెప్పాల్సి వస్తుంది. అలాగే దర్వాజాలు కూడా సరిసంఖ్యలో పెట్టుకోవాలి. 0 రాకూడదని చెప్తూ ఉంటాం. 8 పెడతారు దర్వాజాలు, లేదా 12 పెట్టుకుంటారు. 11 పెట్టరు, 10 పెట్టరు. 0 ఉంది కాబట్టి 10 పెట్టరు. అట్లా కిటికీలకి వర్తిస్తుంది, అది వెంటిలేటర్లకి వర్తిస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే ఇంటికి గడప. అసలు కొంతమంది ఏమంటారంటే గడప లేకుండా ఇప్పుడు దర్వాజాలు వచ్చేసినాయి, గుమ్మం అంటాం మనం, పసుపు రాసి బొట్టు పెట్టి చేసేవాళ్ళు. అసలు అవి లెక్క పెట్టాలంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే గడపలు ఉన్నదాన్ని లెక్కించాలి సంఖ్యల్లోకి, గడప లేని దాన్ని అసలు లెక్కించకూడదు అంటారు. మోడర్న్ వాస్తులు ఏం చేస్తున్నారంటే గడప లేకుండా వచ్చేస్తున్నాయి కాబట్టి అన్నింటి కౌంట్ పెట్టుకుంటున్నారు చాలామంది. అంటే మనకు మెయిన్ సింహద్వారానికి కంపల్సరీగా గడప అనేది ఉండాలి సింహద్వారానికి. ఎందుకంటే సింహద్వారానికి వెనక ద్వారానికి కూడా గడప ఉండాలి. దాంట్లో సైంటిఫిక్ అంశాలు చాలా ఉన్నాయి. గడప ఎందుకు పెడతామంటే తలుపు వేసినప్పుడు పాములు గట్రా ఇంట్లోకి రాకుండా గడప అనేది ఆదుకుంటుంది. అదే మీరు అది లేకుండా పెట్టామనుకోండి, గుమ్మం పెట్టామనుకోండి, కింద నుంచి ఏవైనా రావచ్చు. గురుగారు, ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు సింహద్వారం అన్నారు కదా, ఇప్పుడు చాలామంది సింహద్వారం ఎదురుగా సంపు పెడుతుంటారు గురుగారు, దానిపైన నడవచ్చా? చాలామందికి ఒక డౌట్ ఉంది. సాధారణంగా సింహద్వారం ఎదురుకుండా సంపు పెట్టకూడదు కూడా. ఎందుకంటే ఈశాన్య మార్గంలో మనం కొలత వేసుకున్నప్పుడు చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా, అష్టదిగ్బంధనం చేసి ప్రహరీ గోడ కట్టుకున్నప్పుడు మనకి ఈశాన్య మూల నుంచి ఒక తాడుతో దాన్ని లెక్క కట్టి ఆ కొలత వేసుకుని ఆ ప్రకారమే మనం సంపు నిర్మాణం జరగాలి. కానీ సింహద్వారం ముందు అసలు సంపు నిర్మాణం పెట్టకూడదు. దాంట్లో సైంటిఫిక్గా కూడా ఏంటంటే ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు, లోపలికి వచ్చిన వెహికల్ కానీ ఏమైనా వచ్చినప్పుడు దాంట్లో ఇదే ప్రమాదం ఉంటుంది. కుంగినా కానీ ప్రమాదాలు ఉంటాయి. సింహద్వారం ముందు పెట్టకూడదు. ఇంకొకటి ఏంటంటే సింహద్వారం ఎప్పుడు కూడా దానికి మనం ఏమైనా కట్టినా కానీ అక్కడ బావి తవ్వినా కానీ అది టచ్ అవ్వకూడదు, కిందకే ఉండాలి. తప్పితే ఆ సింహద్వారం గడపని డామినేట్ చేస్తూ ఆ బావి కూడా ఉండకూడదు. చాలామంది వాళ్ళ దగ్గర ఉంటుంది గురుగారు, మేము చాలా హౌస్ కన్స్ట్రక్షన్ దాంట్లో చూశాను, చాలామందికి ఎదురుగానే వస్తుంది సైట్ని బట్టి. దాన్ని అంటే ఇప్పుడు మోడర్న్ వాస్తులో ఇదంతా వచ్చేసింది. ఒకప్పుడు పూర్వం వాస్తులో ఇవి లేదు కదా. సంప నిర్మాణం అనేది మోడర్న్ వాస్తులోకి వచ్చింది కాబట్టి వాళ్ళు బలంగా వేసుకుంటున్నారు. మనకేంటంటే ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం అని చెప్తూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు కారు కూడా అక్కడ పెట్టేస్తారు, పెట్టి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. అవును గురు. ఇప్పుడు మోడర్న్ వాస్తులో సింహద్వారం ఎదురుకుండా పెట్టేసుకుని లోపలికి వచ్చేస్తున్నారు. మోడర్న్ వాస్తులో వచ్చిందే కానీ జనరల్గా ఏంటంటే తూర్పు విషయంలో తూర్పు సింహద్వారం ఉన్నా కానీ, ఉత్తర సింహద్వారం ఉన్నా కానీ అక్కడ మనకి సంపు అనేది అటుపక్కే వస్తుంది. జనరల్గా సంపు నిర్మాణం అటుపక్క దక్షిణ వాళ్ళకి, పడమర వాళ్ళకి రాదు కదా. అవును గురుగారు. వాళ్ళకి ఇటుపక్క పెట్టుకుంటారు. మీకు ఎప్పుడు సంపు నిర్మాణం అనేది సింహద్వారం ఎదురుకుండా ఎందుకు వస్తుంది అంటే తూర్పు సింహద్వారం ఉన్న ఇళ్ళకి
అవును. లేదా ఉత్తర సముద్రం ఉన్న ఇళ్ళకి మాత్రమే అట్లా నిర్మాణం జరుగుతుంది, మిగతా ఇళ్ళకి అది జరగదట. అవును గురుగారు, అవును. అయితే ఇంకొక విషయం తెలుసుకుందాం గురుగారు. సెప్టిక్ ట్యాంక్ ఎటువైపు ఉండాలి గురుగారు వాస్తు గురు? అది కూడా ఇప్పుడు వాస్తులో ప్రధానంగా కొన్ని అంశాలు చెప్తారు. నైరుతి పంటగా చెప్తారు, వాయువ్యం పెంట అని చెప్తారు, ఆగ్నేయం మంట అని చెప్తారు, ఈశాన్యం గుంట అని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు పెంట అని చెప్పింది వాయువ్యం ఉంటుంది కాబట్టి ట్యాంకు నిర్మాణం ఎప్పుడు వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ పెట్టుకోవచ్చు. మళ్ళీ అది ఇక్కడ మన దీనికి కనెక్ట్ అవ్వకూడదు. మన ఈశాన్యంలో మనం బావికి సంపు కానీ ఉంటాయి కాబట్టి డౌన్లో ఉంటాయి కాబట్టి వీటికి అందుకని ఆ మూలను పెట్టుకుంటారు. నైరుతిలో మాత్రం పొరపాటును కూడా అసలు గొయ్యి తవ్వనేయకూడదు, ఏమీ చేయకూడదు. మీరు వాయువ్యంలో పెట్టుకోవచ్చు, అంటే ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవచ్చు, తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. అది ఇంకా ఒక డౌట్ ఉంది గురుగారు. ఇప్పుడు చాలామంది తూర్పు వైపు ఉన్న ఫేసింగ్ ఇల్లు ఉంటాయి కదా, స్టెప్స్ వచ్చినప్పుడు స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టుకుంటుంటారు. అది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అదొక డౌట్ ఉంది గురుగారు. అది కూడా చాలామందికి ఉన్న డౌట్ ఉంది. స్టెప్స్ కింద తూర్పు సముద్రం ఉన్నప్పుడు దక్షిణ వైపే ఉంటాయి స్టెప్స్. జనరల్గా స్టెప్స్ ఇట్లా ఉంటాయి, దక్షిణ వైపు తూర్పు నుంచి ఇట్లా వెళ్ళి దక్షిణ వైపు వెళ్తే ఉంటాయి, అందుకని పెట్టుకోవచ్చు. బాత్రూమ్ అక్కడైతే ఉండొచ్చు. మరి మెయిన్ ఇంటికి బాత్రూమ్కి గ్యాప్ వదలాలా? గ్యాప్ వదలమని కొంతమంది ఇప్పుడు తాపీ మేస్త్రులు కూడా చెప్తూ ఉంటారు. ఇంటికి బాత్రూమ్కి గ్యాప్ బయట పెట్టుకున్నప్పుడు, ఇంట్లోనే ఉంటే అది వేరే విషయం, బయట పెట్టుకున్నప్పుడు కొంత గ్యాప్ వదలాలని చెప్పి దానికి మధ్యలో ఒక రకమైన ఇది పెట్టి థర్మాకోల్ షీట్ పెట్టి కూడా కట్టుకుంటారు. అవన్నీ లాజిక్ అందని విషయాలు. దానికి మీరు అన్నట్టు ఉండొచ్చా ఉండకూడదా గ్యాప్? జనరల్గా అయితే ఉండొచ్చు. అటాచ్ అయ్యగానే ఉండొచ్చా? కట్టియచ్చు, ఇబ్బంది లేదు. అటాచ్ అయ్యగానే ఉండొచ్చు, అటాచ్ అయ్యి ఇబ్బంది ఏం లేదు. అది ఎందుకంటే ఇంట్లో భాగంగానే మనకు టాయిలెట్స్ ఉంటే అటాచ్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ బయటికి ఎక్స్పాన్షన్ చేసినా కానీ ఉండొచ్చు. మెట్ల కింద వేస్ట్గా ఉండకూడదు స్థలం అనే ఉద్దేశంతో కట్టేస్తారు చాలామంది. మెట్ల కింద స్థలంలో బాత్రూమ్ కట్టేస్తూ ఉంటారు. కట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇట్లా మనం ఇట్లా ఖాళీ స్థలాలు వదులుకుంటూ పోతే మనకి చాలా కోల్పోతాం. అవును. అది అందువల్ల ఎప్పుడు కూడా నేలని కూడా పొదుపుగానే వాడుకోవాలి. ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూసుకుంటే వేస్ట్గా ప్రతిదీ విలువైనదే, అట్లా కూడా చేసుకోవాలన్నమాట. సేమ్ గురువుగారు, ఇప్పుడు మనము తూర్పు వైపు వచ్చే స్టెప్స్ కింద సేమ్ చెప్పారు కదా మీరు, సేమ్ మనం పడమర వైపు స్టెప్స్ వస్తుంటాయి కదా, అక్కడ కానీ గ్యాప్ ఉండొచ్చా, అటాచ్ చేసి కట్టుకోవచ్చా? చాలామందికి అక్కడ కానీ వస్తుంది సేమ్ సిచ్యువేషనే, చాలామందికి ఇదే క్వశ్చన్ ఉందన్నమాట. అదే అక్కడ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు పడమరలో మనకు వచ్చిన స్టెప్స్ పడమర నుంచి ఆ దక్షిణ వైపుకి పైకి ఎక్కుతాం మనం, అలా తిరగాలి. మళ్ళీ ఇటువైపు నుంచి ఎక్కకూడదు, ఇటు కట్టకూడదు, వాయువ్యం వైపు నుంచి మరి మెట్లు కట్టకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా. తూర్పు సింహదారు ఇల్లు ఉందనుకోండి, తూర్పు నుంచి స్టెప్స్ అటు పడమర తిరిగి పైకి వెళ్తాం. అదే పడమర సింహదారు ఉందనుకోండి, పడమర దక్షిణం నుంచి అదే పడమర నైరుతి వైపు పైకి ఎక్కి అలా పైకి ఎక్కాలి, పైకి స్టెప్స్ కట్టేటప్పుడు అలా ఉండాలి. తప్పితే పడమర వాయువు నుంచి మనకు పైకి పెట్టకూడదు, స్టెప్స్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. అదే ఉత్తరం సింహద్వారం అనుకోండి, ఉత్తర సింహద్వారం అయినప్పుడు కూడా ఉత్తర వాయువ్యం వైపు నుంచి స్టెప్స్ పెట్టుకుని పైకి పెట్టాలి. ఇట్లా ఉంటుంది. అదే పెట్టొచ్చు. బాత్రూమ్ అటాచ్ ఉండొచ్చు, అస్సలు సమస్య లేదు, ఉండొచ్చు. చాలా మందికి ఉన్న క్వశ్చన్ సార్ అది. ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే వాస్తు సిద్ధాంతులు మధ్యలో ఏకాభిప్రాయం లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే నేనే గొప్ప అనుకోవడం కోసం వేరే వాళ్ళు చెప్పిన దాన్ని తప్పుగా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం మంచి సిద్ధాంతం దగ్గరికి వచ్చామని ఫీలింగ్లో వీళ్ళలో ఉంటుంది. ఇప్పుడు వాస్తు విషయంలోకి వచ్చేసరికి ఉదాహరణ నేను నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇట్లాంటి వాస్తుని జ్యోతిషాన్ని బాగా నమ్మేవాళ్ళు. ఆయన మచిలీపట్నంలో ఒక పెద్ద పురాతన సిద్ధాంతం ఉండేవాళ్ళు, అరసవల్లి కామాచార్యులు ఆయన పేరు. ఆయన రాసిన పుస్తకం కామేశ్వర వాస్తు సుధాకరం, ఆ బుక్ పేరు. మా ఇంట్లో ఉండేది, ఇప్పటికీ నా దగ్గర చిరిగిపోయి ఉంది. ఆ రీప్రింట్ కూడా చేశారు వాళ్ళ అల్లుడు, ఆయన చనిపోయారు, వాడు అల్లుడు గారు చేసేవాళ్ళు విశ్వేశ్వరరావు గారు అని చెప్పి. ఆయన మళ్ళీ రీప్రింట్ చేసుకొచ్చి ఆ బుక్ తీసుకొచ్చారు. ప్రాచీన సంస్కృత శ్లోకాలతో అది వాస్తుపరంగా చాలా డీప్గా ఉంది. దాంట్లో గర్భాన్ని గురించి, ఆయం ఎట్లా కట్టాలి అనే దాని మీద కానీ, వర్గు వాస్తు మీద కానీ చాలా డీటెయిల్గా రాశారు ఆయన. కానీ ఆయన వేసిన దీంట్లో కూడా మా ఇంట్లోనే కూడా ఆయన మచిలీపట్నంలో ఒక వంకాయల వాళ్ళు మన వెంకటేశ్వర థియేటర్ పక్కనే ఉంటుంది ఇల్లు. ఆ ఇంటి మోడల్ చూసి మా నాన్నగారు మా ఊళ్ళో అదే మోడల్తో కట్టారు ఇల్లు. ఆ ప్లాను కామేశ్వర వాస్తు సుధాకరం బుక్లో కూడా ఉంటుంది, మా ఇంటి ప్లాన్ బుక్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మోడర్న్ వాస్తులు అట్లా వేసిన సింహద్వారాలు లేవు. మరి ఆయన అట్లా యాక్సెప్ట్ చేసి వేశారు. ఉదాహరణకి ఏంటంటే మా నాన్నగారి పేరు లక్ష్మణరావు కాబట్టి లా మేర చూసుకుని
పడమర సింహద్వారం పెట్టుకుని ఆయనకి పేరుని బట్టి దాన్ని బట్టి వేసి మెజర్మెంట్స్ కానీ ఇస్తారు కదా. వేశారన్నమాట. అది వేసి ఆట పెట్టారు. కానీ అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మోడర్న్లో వాడు కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అది ఏమవుతుందంటే పడమర సింహద్వారం పెట్టినప్పుడు దానికి మధ్యలో అరుగు ఉంటుంది. అరుగును ఇట్లా యూటర్న్ తీసుకుని ఇటు పడమర సింహద్వారం పక్కన ఒక బెడ్రూమ్ లాంటిది వేశారు. మళ్ళీ ఇక్కడ ఈ వడ్డ కొట్టి పెట్టారు. ఇక్కడ ఒక రూమ్, ఇటు పక్క రూమ్ ఉంటుంది. అది ఎప్పుడు ఈశాన్య వైపు ఉంటుంది. ఈశాన్య వైపు రూము, నైరుతిలో ఒక రూము, ఇట్లా పెట్టారు ఆయన. ఈశాన్యంలో బెడ్రూమ్ వచ్చిందా సార్? ఈశాన్యంలో బెడ్రూమ్ ఇచ్చారు, నైరుతిలో బెడ్రూమ్. చాలా మంది ఈశాన్యంలో ఉండకూడదు అంటారు కదా. అదే చెప్పేది, అట్లా వేశారు. అంటే మా నాన్నగారు పెట్టిన వడ్ల కొట్టు అంటాం మేము, ధాన్యాగారంగా వాడేవాళ్ళం. ధాన్యాగారంగా అసలు ఎట్లా వాడకూడదు జనరల్గా. ధాన్యాగారంగా ఈశాన్యంలో బరువు పెరిగినట్టే కదా. అక్కడ మా నాన్నగారు తెలియక దాంట్లో ధాన్యం అంతా పోసి చేసేవాళ్ళు. ఆ ఇల్లు కట్టిన తర్వాత మాకున్న 30 ఎకరాల పొలం కాస్త 10 ఎకరాలకు వచ్చేసింది. కారణం ఏంటంటే వాస్తు ప్రభావం. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంటి చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ స్థలం ఉండాలి. అక్కడ ఎల్ షేప్లో స్థలం వచ్చింది. ఆగ్నేయం పెరిగిపోయింది, ఈశాన్యం కట్ అయిపోయింది. అది ప్లాన్ వేశారు. అంటే మా నాన్నగారు ఆయన ఏం చెప్పారు, అది సిద్ధాంతే తప్పని అనుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఎల్ షేప్లో రావడానికి ఆ పక్క స్థలాన్ని కొందామని మా నాన్నగారు అనుకుంటే వాళ్ళ మనకు అమ్మకపోవడం వల్ల వేరే వాళ్ళు ఇల్లు వచ్చింది, అక్కడ కట్టేసుకున్నాడు ఆయన. అప్పుడు ఎల్ షేప్లో ఆగ్నేయం పెరిగిపోయింది. ఆగ్నేయం పెరిగిపోవడం వల్ల రోగాలు, రుణాలు ఇవన్నీ కొంగదీసింది. ఇచ్చింటే మీకు సరిపోయేది ప్లేస్, కరెక్ట్ వాస్తుకు వచ్చేది, మీ ఆయం ప్రకారమే చేసుకునేవాళ్ళు. ఇట్లాంటి లోపాలు కూడా జరిగినాయి. ఆయన శాస్త్రం చెప్పింది ప్రకారమే కట్టారు. ఆయన 100% కట్టారు. కానీ అందులో లోపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పా కదా, సింహద్వారం విషయంలో పక్కన పడమర సింహద్వారం విషయంలో పక్కన రూమ్ వచ్చింది అన్నారు కదా. ఆ సింహద్వారం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వాయువులో పెడతారు సింహద్వారాన్ని. ఆయన ఏం చేశారంటే అటుపక్క పెట్టారు. నీచ స్థానంలో పడిపోయింది సింహద్వారం. ఆ నీచ స్థానంలో పెట్టకూడదు ఇప్పుడు సింహద్వారాన్ని. ఏది పడమర వైపు వచ్చే పడమర సింహద్వారాన్ని సగానికి చేసుకుంటే, అదే చాలా మంది సగం చేసి సగం దాటిన తర్వాతే కట్టాలి, సింహద్వారం పెట్టాలి. కానీ మరి ఆయన అట్లా ప్లాన్ వేసారు తెలియదు. కానీ సగానికి అటుపక్కే ఉంటుంది. అది ఎట్లా పెడతాం? అది ఉండకూడదు గురుగారు, మీరే చెప్పాలి దాన్ని. అదే అట్లాంటి మిస్టేక్స్ జరిగినాయి. అంటే పెద్ద సిద్ధాంతి ఆయన వేసిన ప్లాన్లో అద్భుతమైనగా ఆయన రాశారు. ఆయన కించిపరచడం కాదు, సంస్కృత శ్లోకాల్లో దిట్ట ఆయన అద్భుతమైన పుస్తకం రాశారు. కానీ ఇప్పుడు మోడర్న్గా మనకు అసలు వాస్తులో అసలు ఆ కొలతలు లేవు. ఇప్పుడు ఇంటి కొలతలు సపోజ్ పడమర సింహద్వారం పెట్టాలండి, 9 భాగాలు చేసుకుంటూ వచ్చి దాంట్లో ఈ ఈశాన్యం వచ్చే వైపే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ అనుకోండి, దానికి ఆ కొలతను 9 భాగాలు చేయాలి. ఉన్న కొలతను 9 భాగాలు చేసుకుంటూ అక్కడ అనుకూలమైన ప్లేస్లోనే మనం పెడతాం. అంటే చాలామంది అలా చేయరు గురువు గారు. అంటే సపోజ్ ఒక 50 ఫీట్లు ఉంది అనుకోండి, 50 ఫీట్లో 25 ఫీట్లు సెంటర్ చేసుకొని దాని నుంచి కట్టేస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే. అది ఈజీ మెథడ్. అలా ఈజీ మెథడ్. అది ఈజీ మెథడ్ కోసం అలా చేస్తున్నారు. కానీ అట్లా కాదు. 9 భాగాలు చేసుకుని దానికి అది మనం డీటెయిల్గా ఇంకో వీడియోలు చెప్దాం ఎట్లా చేయాలనేది. దాని మీద చాలా సిద్ధాంతపరంగా చేయాలంటే ఎంత దర్వాజా ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, అదే ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇంకో వీడియోలో ఎంత మందంలో ఉండాలి అనేది ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం. అది ఓకే గురుగారు, నమస్తే. మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇంటి వాస్తు గురించి మన గురువుగారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఇప్పుడు మనము హౌస్ కట్టినప్పుడు మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని ఉంటుంది. మాస్టర్ బెడ్రూము సైజ్ ఎక్కువ ఉండాలంటారు చాలామంది, చిల్డ్రన్స్ బెడ్రూము సైజ్ తక్కువ ఉండాలంటారు. దీనికి ఎందుకు ఇలా కారణం ఏంటంటారు? కారణం ఏంటి? దీనికి మీ ప్రశ్నలో సమాధానం ఉంది. ఇంటి పెద్ద అంటే సైజు పెద్దగానే ఉండాలి కదా. పిల్లలంటే చిన్నవాళ్ళు, వాళ్ళ సైజు చిన్నగానే ఉండాలి. ప్రధానమైన కారణం అదే. డామినేట్ చేయకూడదు. ఇంటి పెద్దని ఎప్పుడు పిల్లల బెడ్రూమ్ డామినేట్ చేయకూడదు. అలాగే దక్షిణంలోనే పెడతాం. మనకి దక్షిణ భాగంలో, నైరుతుల భాగంలో మాస్టర్ బెడ్రూమ్ పెడతా ఉంటాం, కామన్ కదా. అక్కడ అది హైట్లో ఉండాలి. ఈశాన్యం వచ్చేసరికి డౌన్ ఉండాలి. జనరల్గా ఇంటి వాస్తు ప్రధానంగా చూసేది ఏంటంటే అక్కడ నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు ఇట్లా వచ్చేసేట్టుగా ఉండాలి. ఈశాన్య భాగం నుంచి నీళ్ళు ప్రవాహంగా ఉండాలి. కాబట్టి ఇంటి పెద్ద ఎప్పుడైనా సరే ఇంటి పెద్దలు, భార్యాభర్తలు, దంపతులు, తల్లిదండ్రులు వాళ్ళు ఉండే బెడ్రూమ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అంటాం. ఆ మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు దక్షిణ భాగంలో ఉండటం అనేది మంచిది. పిల్లల బెడ్రూమ్ ఈశాన్యంలో పెట్టుకుంటారు చాలామంది. వాళ్ళు అటు పెట్టుకున్నప్పుడు ఇటు పెట్టుకుంటారు. కానీ అట్లా పెట్టకుండా వాయవ్యంలో పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అది
అంటే సింహద్వారాలు ఇప్పుడు తూర్పు సింహద్వారాలను బట్టి అలా డివైడ్ చేసుకుంటూ అక్కడ పెట్టుకోవడం అనేది ఉత్తమం అనేది చెప్పచ్చు. అంటే కొలతలు ఎందుకు సైజు పెద్దగా ఉండాలా, ఇది చిల్డ్రన్స్ వాళ్ళు చిన్నగా ఉండాలా అనేది? అదే వాళ్ళ రూమ్ ఎందుకు పెద్దగా ఉండాలంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళ అజమాయిషీలో మనం నడవాలి కాబట్టి ఆ రూమ్ పెద్దగా ఉండాలి. అది మాస్టర్ బెడ్రూమ్ అంటేనే దాని అర్థం అదే. గురుగారు, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోనే బీరువా పెట్టుకోవచ్చా, లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ పెట్టుకోవచ్చా? బీరువా ఏ ఫేస్ చూడాలి? అదే మంచి పాయింట్ ఇది. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్లోనే బీరువా ఉండాలి. కంపల్సరీగా మాస్టర్ బెడ్రూమ్లోనే బీరువా పెట్టాలి. ఆ బీరువా ఎటు పక్క పెట్టాలని దాని మీద భిన్న వాదనలు ఉన్నాయి. అవును గురుగారు, చాలా మందికి మిలియన్ క్వశ్చన్లు. చాలామందికి తెలియదు. అవును, కొంతమంది ఒక్కొక్క పాయింట్ చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే సాధారణంగా బీరువా చాలామంది నైరుతి బరువు కాబట్టి బీరువాని తీసుకుని నైరుతి భాగంలో పెడతారు. బీరువాని నైరుతిలో పెట్టి, అంటే దక్షిణం గోడకి పడమర గోడ కాకుండా దక్షిణం గోడకి పెట్టి ఉత్తరాన్ని బీరువా చూడాలంటారు. అర్థమైంది కదా? బీరువా ఉత్తరాన్ని చూడాలంటారు. ఉత్తరం బీరువా కుబేర స్థానం, ఉత్తరం కుబేర స్థానం. బీరువా కుబేర స్థానం చూస్తే ఎట్లా కుదురుతుంది? కుబేర స్థానం బీరువా చూడకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే నైరుతి బరువు ఉండాలని చెప్పి బీరువా పెట్టుకుని అక్కడ పెట్టేసేసి వాళ్ళు ఓపెన్ చేస్తారు బీరువాని. అక్కడి నుంచి కుబేర స్థానం మనం చూడట్లా, బీరువా చూస్తుంది అక్కడ. కాబట్టి అక్కడ లాజిక్ లేదు. కాబట్టి అది తప్పు, ఖచ్చితంగా తప్పు అది. అప్పుడు ఉత్తరం దాని ఎదురుగుండా ఉత్తరం గోడకు పెట్టుకుంటాం బీరువాని. బీరువా ఉత్తరం గోడకు పెట్టుకుంటే బీరువా ఓపెన్ చేసినప్పుడు కుబేర స్థానాన్ని మనం చూస్తున్నాం. కుబేర స్థానాన్ని మనం చూడాలి, బీరువా కాదు. అంటే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ ఉంది గురుగారు. మీరు అడిగే క్వశ్చన్లో అయితే మనము మన దక్షిణం వైపు తల చేయాలంటాం కదా బెడ్ వేసుకున్నప్పుడు, ఆ తల లేచినప్పుడు ఉత్తరానికి ఉన్న బీరువా ఫేస్ని మనం చూడాలంటారా? అది చూడాలి. అప్పుడు మన కాళ్ళు బీరువా తగులుతుంది కదా అనుకోవచ్చు, అదేమీ ఇబ్బంది లేదు. కాళ్ళు బీరువా వైపు ఉంటాయి కదా అనుకోవచ్చు, దక్షిణం తల పెడతాం కదా. ఎందుకంటే మీరు మంచం వేసుకున్నప్పుడు కూడా దక్షిణంలో బీరువా ఉంటే నీకు కంఫర్ట్గా ఉండదు, బెడ్ కూడా కంఫర్ట్ ఉండదు. చాలా మంది అక్కడే పెడుతున్నారు గురువు. అట్లా పెట్టకూడదు. మరి కరెక్ట్గా ఉదాహరణకి నగదు ఎక్కడ ఇప్పుడు తిరుపతి హుండీ ఉంది, వెంకటేశ్వర హుండీ ఎక్కడ ఉంటుంది? ఉత్తరంలో ఉంటుంది. నగదు ఎప్పుడు ఉత్తరంలో ఉంటుంది. కుబేర స్థానంలో నగదు నిల్వలు ఉండాలి. ఇప్పుడు బ్యాంకులో ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. ఏది చిల్లరో లేకపోతే చిన్న చిన్న బంగారమో లేకపోతే ఏదో పెట్టుకుంటాం కదా, కనీసం ఉంటాయిగా. కాబట్టి బీరువా అనేది, కాకపోతే ఉత్తర గోడను ఆనించి పెట్టకూడదు. బీరువాని కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. కొద్దిగా అన్నా ఒక అంగుళం అన్నా గ్యాప్ ఉండాలి బీరువాకి గోడకి మధ్యలో. అదే దక్షిణ గోడకి పెట్టామనుకోండి, మీరు ఆనించి పెట్టుకోవచ్చు. కానీ ఉత్తరం గోడకి బీరువా పెట్టేటప్పుడు ఏ వస్తువు అయినా సరే, సోఫా సెట్స్ వేసినప్పుడు కూడా ఉత్తరం గోడ దగ్గర గ్యాప్ ఖచ్చితంగా ఒక అంగుళం అన్నా గ్యాప్ ఉండాలి, వదలాలి. అట్లా ఇప్పుడు వాయువులో ఒక బెడ్రూమ్ ఇది ఉంటుంది మీకు, మాస్టర్ బెడ్రూమ్లో సపోజ్ అనుకుందాం. మాస్టర్ బెడ్రూమ్లో సపోజ్ వాయువ్యంలో టాయిలెట్స్ అక్కడ పెట్టుకోవచ్చు. అదే చెప్పేది, టాయిలెట్స్ ఉంటాయి. ఆ టాయిలెట్స్ పక్కన ఉంటుంది, ఇటు పక్కనే బీరువా ఉంటుంది. ఎందుకంటే మీరు పడమర వైపు పెట్టుకుంటారు కొద్దిగా, అంతేగాని ఈశాన్య ఆ రూమ్లో ఈశాన్య వైపు పెట్టుకోరు కదా. ఆ రూమ్లో ఈశాన్య వైపు పెట్టుకోరు, మీరు ఆ మూల వైపు పెట్టుకుంటారు. కాబట్టి అప్పుడు ఇబ్బందే లేదు. ఇంకొకటి కొంతమంది ఏం చెప్తారంటే అనైతికంగా సంపాదించేవాళ్ళు డబ్బులు అక్కడే నిల్వ చేయాలి అంటారు. నైరుతి మన దక్షిణ గోడకు పెట్టుకుని ఉత్తరానికి ఫేస్ చేయాలి. బీరువా ఇందాక ఫస్ట్ అనుకున్నాం మన ఛాయిస్లో, అనైతికంగా లంచాల ద్వారా సంపాదించేవాళ్ళు, ఏదో వ్యభిచార వృత్తుల్లో డబ్బులు సంపాదించేవాళ్ళు అని కొంతమంది దీనికి ఒక సొంత ఉపాఖ్యాన్ని రాశారు. నైతికంగా సంపాదించిన అనైతికంగా సంపాదించిన డబ్బులు అనేవి నాకు శాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఉత్తరం గోడకే బీరువాలో పెట్టుకోవడం అనేది ఉత్తమం అండి, అంతేగాని దక్షిణం గోడ కాదు. మీరు చెప్పే ప్రకారం సలహా ప్రకారము ఉత్తరం గోడకే ఉండాలంట, ఉత్తరం గోడకే బీరువా ఉండాలి, దక్షిణం ఫేస్ చేయాలి అంతే. మనం బీరువా ఓపెన్ చేసినప్పుడు మనం కుబేరస్థానం మనం చూడాలి. కానీ ఎక్కడ రావట్లేదు గురుగారు, చాలా హౌస్లో నేను చూశాను అది రావట్లా, ఉత్తరానికి అనేది ఎవరూ పెట్టట్లా. మరి మీరైనా కొద్దిగా సలహా ఇస్తే బాగుంటుంది. అదే అందుకనే ఇప్పుడు నేను స్టడీ చేసిన దాంట్లో చిన్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఇందాక నేను ఒక వీడియోలో చెప్పాను, కామాచార్యులు గారిని సిద్ధాంతి గారు ఇట్లా చెప్పారని ప్లాన్లో. ఆయన చెప్పినట్లు కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి ఆణిముత్యాలు లాంటి విషయాలు ఉన్నాయి. ఈ బీరువా విషయంలో ఆయన మా ఇంటి బీరువాని కూడా అలాగే పెట్టారు. ఆయన మా ఇంట్లో మా గదిలో కట్టిన బీరువాని కూడా ఉత్తరం వైపు గోడకి పెట్టారు ఆయన. అక్కడ ఆయన కరెక్ట్గా ఫాలో అయ్యారు. అది
ఇంకోటి ఏంటంటే చాలామంది ర్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ర్యాక్స్ ఉంటాయి మాస్టర్ కదా, బెడ్రూమ్లో అదే మీరు అన్నట్టు మన ఇది ఉత్తరానికి ఆ ర్యాక్స్ అన్నీ కూడా మాత్రం కంపల్సరీగా దక్షిణ గోడనే ఉండాలి, పడమర గోడనే ఉండాలి. పడమర గోడ కానీ దక్షిణ గోడ కానీ ఉండాలి. ఉత్తరం గోడకి బరువు పడకూడదు. బీరువా వరకు ఉంటే, ఇప్పుడు బీరువా ర్యాక్స్ ఉన్నప్పుడు అక్కడ దాచుకోవచ్చు, డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బీరువాలు కొంటలేదు కదా, ఎవరు కొంటలేదు. అలాంటప్పుడు ర్యాక్స్లో యాడ్ చేసుకోవటమే. అయితే ర్యాక్స్లో పెట్టుకున్నప్పుడు మీరు దక్షిణం గోడకు ఉండొచ్చు, అప్పుడు పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఉత్తరానికి కానీ మరి ఎందుకంటే అది ఇప్పుడు అంతా మోడర్నైజ్ అయిపోయింది కదా ప్రపంచం. బీరువాలు చేసుకునే దాచుకునే రోజుల్లో అది వేరు. అలా చేసుకోవాలి. డబ్బులు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు అప్పుడు. బీరువా వస్తే మాత్రమే పడమర గోడ చూడాలి. బీరువా లాంటిది మాత్రం ఉంటే చాలా మంది, అందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా. అందరికీ నమస్కారం. ఇంటి వాస్తు గురించి మన గురువుగారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి గురుగారు. ఇంకో డౌట్ గురుగారు, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోనే ఈస్ట్ మన తూర్పు వైపు ఉన్న గోడకి టాయిలెట్ రావచ్చు అటాచ్డ్, లేదా చాలామంది ఇంకా డౌట్ ఉండేది అంటే మన పడమర గోడకి టాయిలెట్ ఉండొచ్చా వాస్తు ప్రకారం గురుగారు? వాస్తు ప్రకారం తూర్పు వైపు గోడక అంటే ఆగ్నేయం పక్క పెట్టుకోవచ్చు, 100% పెట్టుకోవచ్చు. లేదా ఇటు వాయువ్యంలో ఉత్తరం గోడ ఉంటుంది కదా, ఉత్తరం గోడ అంటే వాయువ్యం అవుతుంది, అది అక్కడ పెట్టుకోవచ్చు. ఆ రెండు పక్కల పెట్టుకోవాలి, రెండు వైపులా పెట్టుకోవచ్చు. గురుగారు మళ్ళీ ఇంకొక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటున్నాం కదా గురు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బెడ్ ఎటువైపు వేసుకోవాలా? దక్షిణం వైపు వేసుకోవాలా, లేదా మన తూర్పు వైపు ఫేస్ చేయాలా? చాలామందికి ఉన్న డౌట్ అది. ఒక సామెత ఉంది, దాన ధర్మాలు చేయకపోయినా పర్లేదు కానీ దక్షిణం తలాపి పెట్టి పడుకోవాలి అనే సామెత. కాబట్టి దక్షిణం తలా పెట్టి పడుకోవాలంటే తల దక్షిణ వైపు ఉండేట్టు చూసుకోవాలి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ప్రధానంగా చాలా లోపల నేను అపార్ట్మెంట్లలో నేను గమనించింది ఏంటంటే టాయిలెట్స్ వస్తాయి గురుగారు. దక్షిణం వైపు ఉన్న గోడకి డోర్ కూడా తప్పు వస్తుంది, డోర్ కానీ తప్పు వస్తుంది. నీచ స్థానంలో డోర్ పడుతుంది. అవును, నీచ స్థానంలో డోర్ పడకూడదు, నీచ స్థానంలో పడిపోతుంది డోర్. ఆ చివరప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లే అనుకుందాం. ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లోనే మనం కట్టుకున్నప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో అక్కడ ఒక బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ దాంట్లోనే అక్కడ ఏదైనా ఉంటే మాత్రం ఇప్పుడు పడమర తీసుకుందాం. సపోజ్ పడమర ఫేస్ ఉందనుకోండి, చిల్డ్రన్ బెడ్రూము ఈశాన్యంలో పెడుతున్నారు అంతే కదా, ఈశాన్యంలో పెడుతున్నారు. ఇటు పక్క కిచెన్ వస్తుంది. అవును గురుగారు. కిచెన్ వచ్చినప్పుడు తలుపు ఎక్కడ వస్తుందంటే ఇటు ఆ రూమ్లో నైరుతిలో తలుపు వస్తుంది. నైరుతిలోనే వస్తుంది. నైరుతిలో పెట్టకూడదు, పడమర తీసుకుంటే ఇంకా అక్కడే వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే దక్షిణ ఆగ్నేయంలో డోర్ ఉండాలి. కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటు పెడుతున్నారు, అక్కడ పెడుతున్నారు. అది మీ పెద్ద మిస్టేక్. అది పడమర ఫేసింగ్ ఉన్న ఇళ్లలో మాత్రం నేను గమనించిన దాంట్లో అక్కడ ఈశాన్యంలో బెడ్రూమ్ ఉన్నప్పుడు ఆ బెడ్రూమ్ దర్వాజా అనేది మనకి దక్షిణ ఆగ్నేయంలో ఉండాలి. అటు కిచెన్ వస్తుంది, గ్యాప్ ఉంటుంది కదా, కిచెన్కి దానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అవసరమైతే అక్కడ మీరు దేవుడికి సంబంధించిన మందిరం కట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. అది టాయిలెట్ అయితే ఉండొచ్చా గురుగారు దక్షిణం వాళ్ళకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో? చిల్డ్రన్ బెడ్రూమ్లో మీరు అక్కడ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీరు వాయువ్యం వైపే పెట్టుకోవాలి. అంటే పడమర వాయువ్యంలోనో, అర్థమవుతుంది కదా, పడమర వాయువ్యంలోనో ఉత్తర వాయువ్యంలోనూ పెట్టుకోవాలి. అంతేగాని ఇటు పక్క పెట్టకూడదు. అది దక్షిణ నైరుతిలో మాత్రం టాయిలెట్స్ లేకపోవడం అనేది అత్యుత్తమమైన మార్గం, ఏ రూమ్ అయినా కానీ. గురుగారు ఇది పూజ రూము ఇప్పుడు ఉన్న హౌస్లో తూర్పు వైపు వస్తుంది కదా గురువుగారు. తూర్పు వైపు వచ్చినప్పుడు ఆ మెజర్మెంట్లోన మనము ఏది మన దక్షిణము మన పడమర తీసుకుంటే దానికి ఏ భాగాన ఉండాలి గురువుగారు? అది పూజ రూమ్ విషయంలో సాధారణంగా ఎవరైనా సరే ఈశాన్యంలోనే పెట్టుకుంటారు. అది ఉత్తర ఈశాన్యమా తూర్పు ఈశాన్యమా అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఒకటి ఫస్ట్, ఎందుకంటే సాధారణంగా ఈశాన్యం అనుకున్నప్పుడు మరి ఆగ్నేయం పక్కన కిచెన్ ఉంటుంది ఇప్పుడు కూడా. అందువల్ల చాలామంది ఏంటంటే కిచెన్ ఆనుకునే ఒక పూజా మందిరంగా ఒక రూమ్ పెట్టుకుంటారు, అపార్ట్మెంట్లో అటు పెట్టుకుంటారు. కొంతమంది ఈశాన్యంలో ఒక రూమ్ కట్టుకుని పూజా మందిరం పెట్టుకుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పడమర సింహద్వారం అయినా కానీ తూర్పు సింహద్వారం అయినా కానీ వాళ్ళు ఈశాన్యంలో ఒక రూమ్ కట్టుకుని సపరేట్గా మందిరం వాళ్ళకి ఎంత కావాలి, ఎక్కువ పూజలు చేసుకుని పెద్దగా విశాలంగా ఉండాలనుకున్న వాళ్ళు పెద్ద రూమ్ కట్టుకుంటారు. లేదు చిన్నగా చేసుకుని ఊరికే నిత్య దీపారాధన చేస్తున్నాం అనుకున్న వాళ్ళు చిన్నగా కట్టుకుని చేసుకుంటారు.
అది వాళ్ళ ఛాయిస్ని బట్టి, వాళ్ళకున్న ఇంటి సైజుని బట్టి. ఇప్పుడు పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు చక్కగా ప్లాన్ చేసి భారీగా కట్టుకోవచ్చు. పూజా మందిరానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ మందిరానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దాంట్లో, అలా పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ అది ఈశాన్యం వైపు ఉంటేనే పూజా రూమ్కి మరి చాలా అందం చేకూరుస్తుంది. ఈశాన్యం వైపే పూజా మందిరం అనేది ఉండాలి. అంటే తూర్పు వైపు వచ్చే ఫేసింగ్ హౌసెస్ ఉంటాయి కదా గురుగారు, అందులో మీరు ఇప్పుడు అదే హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాతనే పెట్టాలి. సింహద్వారం పెట్టాలన్నా దర్వాజా అడ్డు వస్తుంది కదా, ఓపెన్ దర్వాజా ఉంటుంది కదా, అప్పుడు ఎట్టా అనేది డౌట్ వస్తుంది గురుగారు. అప్పుడు ఏం చేయాలంటే దర్వాజాకి కిచెన్కి మధ్యలో పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. ఈ దర్వాజాను ఇక్కడ ఇటు పక్కన కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్కి దానికి ఎంత కావాలో మెజర్మెంట్ తీసుకుని మనకి పూజా మందిరం పెట్టుకోవచ్చు. చాలా మంది డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు అలా పెట్టామనుకోండి పూజా రూము, ఆపోజిట్గా కామన్ టాయిలెట్ పెట్టుకుంటే ఆపోజిట్ డోర్ వస్తుంది. కామన్ టాయిలెట్ పెట్టుకుంటే అది చాలా మందికి వస్తుంది. అది అప్పుడు కామన్ టాయిలెట్ అవాయిడ్ చేసుకోవటమే. కామన్ టాయిలెట్ని అక్కడ పెట్టుకోకుండా మరో పక్క పెట్టుకోవటమే కామన్ టాయిలెట్ని. అది అంతే, అంతకుమించి మార్గం లేదు సార్. అది ఇప్పుడు దేవుడు ఇటు పక్క పెట్టుకోవాలనే దాని మీద కూడా చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు తూర్పు మనకి ఈశాన్య రూమ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పడమరను చూస్తూ ఉంటాం, దేవుడి మామూలు పడమరను చూస్తూ ఉంటారు, మనం తూర్పు తిరిగి మనం పూజ చేసుకుంటూ ఉంటాం జనరల్గా. తూర్పు వైపు పెట్టుకుంటే, లేదా ఉత్తరం వైపు కూడా పెట్టుకోవచ్చు అట్లా. అంతేగాని మళ్ళీ దక్షిణం గోడకి మాత్రం దేవుళ్ళు పెట్టుకొని చేసుకోవడం అరుదు, చేయకూడదు. అట్లా చేసుకుంటే తూర్పు గోడకి పెట్టుకోవడం, మందిరాన్ని కట్టుకోవడం, మనం తూర్పు వైపు తిరిగి మనం పూజ చేసుకోవడం ఒకటి. అలాగే ఉత్తరం గోడకి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఉత్తరం వైపు తిరిగి పూజ చేసుకుంటూ ఉంటాం. అది అట్లా చేసుకోవడం పూజా మందిరం విషయంలో. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇందాక మనం మాస్టర్ బెడ్రూమ్ల విషయంలో, తలాపి విషయంలో కొంతమందికి డౌట్లు ఉన్నాయి. కొన్ని దక్షిణం తలా పెట్టుకోవాలి, కాళ్ళు ఉత్తరం వైపు పెట్టుకోవాలి అనేది ఒక సూత్రం. కొంతమంది ఏమంటారంటే తూర్పు తల పెట్టుకుని పడుకోమని చెప్తూ ఉంటారు. తూర్పు తలపెట్టి పడుకోవడం వల్ల కొంతమంది పడమర తలపెట్టి పడుకోమంటారు. పడమర తలపెట్టి పడుకోవడం వల్ల తూర్పు కాళ్ళు వస్తాయి కదా అంటారు. అదొకటి ఉంది. అవును గురుగారు. అందుకనే చెప్పి దక్షిణం ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు కూడా మీకు దక్షిణం తల పెట్టుకోవడం, ఉత్తరం అనేది అవాయిడ్ చేయాలి. మీరు పడమరైనా పెట్టుకోవచ్చు మీకు రూమ్ కంఫర్ట్ని బట్టి, లేకుంటే తూర్పు వైపు తల పెట్టుకుని పడుకోవచ్చు. దక్షిణం అన్నారు కదా గురుగారు. దక్షిణం ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ఆప్షన్ దక్షిణమే. సెకండ్ ఆప్షన్ పడమర పెట్టుకోండి. పడమర పెట్టుకోండి. ఎందుకంటే మన బాడీ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి, తూర్పు బరువు తక్కువ ఉంటుంది కాబట్టి పడమర పెట్టుకోవడం బెటరు. కొంతమంది వద్దు అట్లా కాళ్ళు తూర్పు పెట్టి పెడతామంటారు. అట్లా కాదు, పెట్టుకోవాలి, అట్లాగే పెట్టుకోవాలి. వెయిట్ తక్కువ కదా, అదొక అంశం. అందరికీ నమస్కారం. ఇంటి వాస్తు గురించి మన గురువుగారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఇంతకుముందు పాత ఇల్లులోన అన్ని గుమ్మాలకి గడపలు ఉండేటివి. ఇప్పుడు ఎన్ని గడపలు ఉండవచ్చు? ఇప్పుడు కట్టే మోడర్న్ హౌసెస్కి అయితే మ్యాక్సిమం నేను చూసిన హౌస్ కన్స్ట్రక్షన్లో మెయిన్ డోర్కి ఒకటే ఉంటుంది. ఒకటి పెట్టకూడదు, 2 గడపలు కంపల్సరీగా ఉండాలి. చాలామంది అంటే పూజ రూమ్ వచ్చిన వాళ్ళకి మాత్రము 2 వస్తున్నాయి, లేదంటే ఒకటే వస్తుంది. ఒకటి పెట్టకూడదు. వెనక దొడ్డు వైపు కూడా ఇంకో మనం పెట్టుకుంటాం కాబట్టి అక్కడనే పెట్టుకోవాలి. మోడర్నైజ్ను వచ్చేసినాయి, దాన్ని గడప కింద లెక్క వేయాలా లేదా అదే అవును అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. అది ఎన్ని గడపలు పెట్టుకోవచ్చు గురుగారు? 2 కంపల్సరీగా ఉండాలి. గడపలు కంపల్సరీగా 2 గడపలు అయితే కంపల్సరీగా ఉండాలి. 2, 4, 6 ఇలా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సరి సంఖ్యలో పెట్టుకోవాలి. ఒక్కటి సింగిల్ గడప కాతో పెట్టకూడదు. అది ఇప్పుడున్న చాలా హౌసెస్లో సింగిల్ వస్తుంది కదా గురుగారు. అది మనం ఏం చేయలేం. వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయారు అందరూ కూడా. అంటే ఎవరు వాస్తు ఇంత కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కొంటారు, కానీ ఒక 5,000, 10,000 ఖర్చు పెట్టి వాస్తు సిద్ధాంతాన్ని పెట్టుకుందాం అనేది లేదు. అది చాలా ప్రధానమైన లోపం. ఎందుకంటే వాళ్ళు కూడా వాస్తు సిద్ధాంతాలు కూడా చాలా రకరకాలుగా చెప్తున్నారు. ఫీజులు ఒక ఆయన మీరు అంత కొంటున్నారు కదా, ఒక 50,000 ఎత్తి పోయేది ఏముందంటారు. ఒక ఆయన ఏంటంటే 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి అంటారు. వచ్చిన ఆయన మళ్ళీ అందుకో ఊరుకోకుండా మీకు యంత్రాలు పెట్టాలండి, దానికి పూజలు చేసి ఇస్తాను, దానికి ఒక అమౌంట్ చెప్తారు వాళ్ళు. మీరు గోడలో పెట్టేసుకోండి, మీకు మత్స్య యంత్రమో కుబేర యంత్రం పెట్టుకోండి అని చెప్పి ఆయన ఫీజు కాకుండా మళ్ళీ వీటికి అదనంగా పూజల కోసం అని చెప్పి పెట్టుకుని ఇవ్వడానికి కోసం నేను పూజలో మా ఇంట్లో పూజ చేసి ఇస్తాను అని చెప్పి ఒక అమౌంట్ తీసుకుంటున్నారు, పెద్ద అమౌంట్ తీసుకుంటున్నారు. దాంతో ఏమవుతుందంటే అసలు ఎన్ని అవసరమా అనేది, అంటే వాళ్ళు కూడా
అంత ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు కూడా ఖర్చు పెట్టి కొంటున్నారు, 20 కోట్లు పెట్టి కొంటున్నారు. వాళ్ళు కొంటున్నారు గురుగారు. కొంటున్నప్పుడు ఇది పెద్ద పోయేదేమి లేదు. ఒక మంచిగా మన పండితుల మీద నమ్మకంతో చేయాల్సింది ఏదైనా సరే. అట్లా అదే ఇప్పుడు అపార్ట్మెంట్లో వచ్చేపాటికే గురుగారు మెయిన్ డోర్ వచ్చేపాటికే గడప ఉంటుంది. పూజ రూమ్కి వెళ్ళేపాటికే పూజ రూమ్ ఉన్నప్పుడు చిన్న రూమ్ కట్టేసుకొని కబోర్డ్స్ పెట్టేసుకుంటున్నారు, వాటికి కబోర్డ్ డోర్ పెట్టేసుకున్నారు, కింద గడప రావట్లేదు. అది కంపల్సరిగా గడప వచ్చి అన్నట్టు 2 రావాలంటే పూజ రూమ్కి ఒకటి పెట్టుకోవచ్చు. క్లోజ్డ్గా డోర్స్ పెట్టుకోవడం బెటర్. ఓపెన్గా వదిలేస్తున్నారు చాలామంది. ఓపెన్గా ఎప్పుడూ పూజా మందిరాన్ని వదలకూడదు. చాలా మంది వదిలేస్తున్నారు. ఇప్పుడు దేవుడికి మొత్తం వాళ్ళ ఇల్లు చూపించాల్సిన అవసరం లేదు కదా. మీరే అన్నారు ఇందాక అటు పక్క టాయిలెట్ ఒకవేళ అది వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి అన్నారు. ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే మీకు పూజా మందిరానికి చక్కగా గడప పెట్టేసుకుంటే ఒక డోర్ పెట్టేసుకుంటే ఆ మందిరం అలా ఉంటుంది. మీరు పూజ చేసుకునే టైంలో డోర్ ఓపెన్ చేసుకుంటారు, కూర్చుంటారు, చక్కగా పూజ చేసుకుంటారు. వాస్తు కోసం 2 గడపలు కానీ వచ్చేస్తాయి. 2 గడపలు కూడా అండ్ పూజ రూమ్ 2 గడపలు వచ్చేస్తాయి. మిగతా వాటికి పెట్టుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు. అది ఒకటి. ఇప్పుడు ఇంకా ట్రెండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే గురుగారు, అన్ని గుమ్మాలకి చెక్కలు ఏమి వాడట్లే. మన గుమ్మాలకి అంతా గ్రానైట్ వేసుకుంటున్నారు. అవును. వాస్తు కోసము చెక్క ఉన్న డోర్ ఫ్రేమ్లు ఎన్ని ఉండొచ్చు? అంటే వాస్తు కోసం ఒక డోర్ పెడుతున్నారా సపోజ్ వాళ్ళు? పెడుతున్నారు గురుగారు. అందువల్ల 2 పెట్టుకోవాలి. 2 పెట్టాలి, కంపల్సరీగా 2 పెట్టాలి వాళ్ళు. కంపల్సరీగా కలపకున్న ఇంపార్టెన్స్ కలపకుంది. ఆ గ్రానైట్కి ఉన్నది అంత ప్రయారిటీ లేదు. ఎప్పుడు కూడా కలపే చాలా ఇంపార్టెంట్ మనకి. కలపతో కట్టుకోవటం అనే ఉత్తమం చాలా, ఇంకోటి కాదు. అర్థమైందా? చాలా ఇళ్ళు కలప కూడా ఎంత మందంలో ఉండాలి, సింహద్వారం ఎంత మందంలో ఉండాలి, శాస్త్రపరంగా కట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం అవి పాటించి తీరాలి. అవి ఏంటంటే ఇంటి యజమాని ఆ పేరుని బట్టి లెక్క కట్టి ఏ సైజులో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత కొలతల్లో ఉండాలి, అది మరి డీప్గా శాస్త్రపరంగా ప్రకారం కట్టుకోవాలి. కొంతమంది అలా చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు అన్ని దర్వాజాలకు ఇప్పుడు మన రెడీమేడ్ వస్తున్నాయి కదా, రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి గారు. గ్రైనైట్ వేస్తున్నారు కాబట్టి అవి కౌంట్లోకి వస్తాయా? అదే చెప్పేది. అందుకనే 2 పెట్టుకోవాల్సిందే, కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. డోర్ కౌంట్లోకి ఇప్పుడు 4 డోర్స్ ఉండాలంటాం కదా. గడపలు ప్రేమ్ పెడితేనే కదా మనకు వాస్తుకి. అవును. పెట్టట్లే, గ్రైనైట్ పెడుతున్నారు కదా, అది కౌంట్లోకి వస్తుందా? అదే చెప్పేది. మీరు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే గడప ఉన్న వాటిని లెక్క పెట్టాలి. అంతే. అసలు లెక్క పెట్టాల్సిన గడప ఉన్న వాటిని లెక్క పెట్టాలి. కానీ మనకు అనుమానాలు ఉంటాయి కదా, మనిషి అనేవాడికి అనుమానాలు ఎక్కువ చాలా ఉంటాయి. అందుకోసం చెప్పేసి వాటిని ఎక్స్ట్రా పెట్టుకున్నారు కానీ అవి కూడా సరిసంఖ్యలో పెట్టుకోవడం ఉత్తమం. అట్లా మీరు గ్రానైట్ రాయితో చేసుకున్న తర్వాతలు పెట్టుకున్నా కానీ వాటిని కూడా ఆ కౌంట్ ప్రకారం పెట్టుకోండి అని చెప్తాం జనరల్గా. అది గడపలే లెక్క ప్రకారం అయితే గడపలు లెక్క వేసుకుంటే చాలా. ఇంక మిగతా డోర్లు ఏదైనా చేసుకుని ఏమైనా మనకి ఇబ్బంది ఏం లేదు. అది. ఇంకా మీకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేమున్నాయి గురుగారు? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అలాగే. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ వీడియోలో మరిన్ని విషయాలు చర్చిద్దాం.